వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. శ్రీకాకుళం నగరాన్ని సమస్యలు లేని సుందర శ్రీకాకుళంగా రూపుదిద్దుకునేందుకు అధికారులు సహకరించాలని ఎమ్మెల్యే గుండుశంకర్ కోరారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో గుండుశంకర్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం నగరంలోని పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా తదితర అంశాలపై చర్చించారు. అసంపూర్తిగా నిలిచిపోయిన వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణాలకు సంబంధించి రీఎస్టిమేట్లు తయారు చేసి ఇవ్వాలని ఆదేశించారు. అధికారులు చిత్తశుద్దితో కృషి చేసి నగరాన్ని, కార్పొరేషన్ను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలపాలని పిలుపునిచ్చారు. సమస్యలుంటే తనకు తెలియజేస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని చెప్పారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ కమిషనర్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. మబుగాం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కిట్లు అందజేసిన నర్సనపేట శాసనసభ్యులు భగ్గు రమణమూర్తి. ప్రస్తుత ప్రభుత్వం విద్యకి పెద్దపీట వేస్తుందని, విద్యార్థులు చక్కగా చదువుకుని వారి భవిష్యత్తుకి మంచి బాటలు వేసుకుని తల్లిదండ్రులకు చదువుకున్న పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని భగ్గు రమణమూర్తి అన్నారు. ఈ సందర్భంగా ఆయన నర్సనపేట నియోజకవర్గం మబుగాంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ పిల్లలకి స్టూడెంట్ కిట్స్, బ్యాగ్, షూషు, బుక్స్, యూనిఫామ్స్ అందజేశారు. ఎలిమెంటరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఆనంద రమేష్ గారికి, అలాగే సర్పంచ్ ప్రతినిధికి, ఎంపీటీసీకి, కాయరవి గారికి, అలాగే అమ్మనాయుడు గారికి, పెద్దలారా, స్కూల్ కమిటీ చైర్మన్, ఈ కార్యక్రమంలో పాల్గొన్న తల్లిదండ్రులారా, ఉపాధ్యాయులారా, అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తూ విద్యార్థులకు నా యొక్క శుభాకాంక్షలు. ఇవాళ ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం నాకు నా నియోజకవర్గ ప్రజలు కల్పించారు. అయితే నా కర్తవ్యం ఈ నియోజకవర్గ అభివృద్ధి, సమాజ అభివృద్ధికి పాటుపడాలి. మనం 2047 సరికి ప్రపంచంలోనే సూపర్ పవర్ గా భారతదేశం ఎదగాలనే చేయంతో మన లక్ష్యాన్ని నిర్ణయించుకుని ముందుకు సాగాలి. ఆ ఆలోచనలో భాగంగా ఇవాళ విద్య ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఆ విద్యకున్న గౌరవం వేరు. డబ్బు ఉండొచ్చు, ఉంటాయి పోతాయి, పదవులు ఉండొచ్చు, ఉంటాయి పోతాయి, కానీ మన దగ్గర ఉన్న విద్యను ఎవరు తీసుకెళ్లలేరు. అందరితో పూజించబడేది విద్య. అటువంటి విద్యార్థులు ఇచ్చినటువంటి మీరు తల్లిదండ్రుల మాట గౌరవిస్తూ, ఉపాధ్యాయులను గౌరవిస్తూ, వాళ్ళు చెప్పిన విధంగా మీరు విద్యలో ముందుకెళ్ళినప్పుడు మీ భవిష్యత్తుని మీరే తీర్చిదిద్దుకున్న వాళ్ళు అవుతారని తెలియస్తూ, కింద స్థాయి వరకు ప్రతి పేదవాడికి అంది నాణ్యమైన విద్య, గుణాత్మకమైన విద్య చాలా అవసరం. ఏదో బట్టి పెట్టిస్తున్నాం అయిపోయింది అని కాకుండా ఒక గుణాత్మకమైన విద్య, నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలలో ఉంటాయి. కాబట్టి ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. అయితే పిల్లలు చిన్నవారు, దీని మీద తల్లిదండ్రులు కలిపి నిత్యం ఒక డ్యాక్కంతో ఉండి మా పాఠశాల ఎలా నడుస్తుంది అనే ఆలోచనతో ఉంటే తప్పనిసరిగా మంచి విద్య అందించడంలో మనం తోడ్పాటుని ఉపాధ్యాయులకు అందించే పరిస్థితి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, బడి గుడి నీది నాది కాదు, మనందరిది. బడిలో మరి దేవుడితో సమానమైన పిల్లలు విద్య నేర్చుకుంటారు. మరి దేవుడు లాంటి ఉపాధ్యాయులు ఉంటారు, అలాగే గుడిలో కలిపి భగవంతుడు ఉంటాడు. బడి గుడిని నీది నాది కాదు, మంచి విద్యను అభ్యసించి ఈ గ్రామానికి, తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చి ప్రభుత్వం ఇచ్చిన సహాయాన్ని, ప్రభుత్వం ఇచ్చిన తోడ్పాటుని ఉపయోగించుకుంటూ మరి ఉన్నతమైన శిఖరాలను అధిరోహిస్తారని పిల్లలకు ఒకసారి తెలియజేస్తూ, ఈ చక్కని అవకాశం కల్పించిన ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకి, అలాగే ఈ చైర్మన్లకు నా తరగతి కృతజ్ఞతలు తెలియజేస్తూ, బైదలాపురం పీహెచ్సీలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు. పాతపట్నం మండలం బైదలాపురం పీహెచ్సీలో వైద్యులు అందుబాటులో ఉండట్లేదని తరచూ ఫిర్యాదులు రావడంతో పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు బుధవారం పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. వైద్యులు, సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఓపీ, ఐపీ మందులు, ఇంజెక్షన్లు, రికార్డులు తనిఖీ చేసి
నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే గిరిజనులు అధికంగా ఉండే ఏరియా కావడం, పైగా ఖరీఫ్ సీజన్ అవ్వడంతో పాము, కుక్క కాట్లు అధికంగా ఉండటం మరియు సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులు, సిబ్బందిపై డిఎంఎన్హెచ్ఓతో ఫోన్లో మాట్లాడుతూ శాఖాపరమైన విచారణ జరిపి చర్యలు చేపట్టాలని తెలిపారు. సురక్షితమైన విమానయాన అనుభవాన్ని ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని రామ్మోహన్ నాయుడు సూచించారు. బుధవారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, బీసీఎస్ డైరెక్టర్ జనరల్ జుల్ఫికర్ హాసన్, మోసా సెక్రటరీ ఉమ్లున్ మాంగ్, జేడీ మరియు జేఎస్ తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆకాశం యొక్క భద్రత మరియు భద్రతను నిర్వహించడంలో బీసీఎస్ కీలకమైనదని, ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడం, అధునాతన సాంకేతికతను సమగ్రపరచడం, హైజాకింగ్ వ్యతిరేక చర్యలను బలోపేతం చేయడం మరియు బెదిరింపుల కోసం సంసిద్ధతను మూల్యాంకనం చేయడంపై దృష్టి సారించాలని ఆదేశించారు. బీసీఏఎస్ యొక్క నిరంతర ప్రయత్నాలతో ప్రయాణికులందరికీ సురక్షితమైన విమానయాన అనుభవాన్ని కలిగించాలన్నదే లక్ష్యంతో అత్యున్నత విమానయాన భద్రతా ప్రమాణాలను పాటించడంలో నిబద్ధత స్థిరంగా ఉండాలని కింజరాపు రామ్మోహన్ నాయుడు వివరించారు. చెట్లుంటేనే మనుషులు బ్రతుకగలుగుతారని, ప్రకృతిని కాపాడేది వృక్షాలేనని శ్రీకాకుళం జిల్లా ఉద్యానవన శాఖ సహాయ సంచాలకులు రత్నాల వెంకటప్రసాద్ అన్నారు. బుధవారం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ వ్యవస్థాపకులు గేదెల ఇందిరాప్రసాద్, గజల్స్ గాయకులు మంతెన వాసుదేవాచారి పుట్టినరోజుల వేడుకల్ని సహచర నడక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గేదెల ఇందిరాప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో హరితవనాల పెంపకానికి వివిధ అనుబంధ శాఖల సహకారాన్ని తీసుకుని చర్యలు చేపట్టామన్నారు. క్లబ్ కోఆర్డినేటర్ శాసపు జోగినాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఇందిరాప్రసాద్, వాసుదేవాచారి సేవల్ని పలువురు వక్తలు కొనియాడారు. వారంతా కొన్ని మొక్కల్ని నాటారు. కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు పీజీ గుప్తా, రావాడ కైలాసరావు, బివి రవిశంకర్, బి దేవి తదితరులు పాల్గొన్నారు. నర్సన్నపేట టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తిని సన్మానించిన దివ్యాంగులు. బుధవారం నర్సన్నపేట టీడీపీ పార్టీ కార్యాలయానికి విచ్చేసిన శాసనసభ్యులు బగ్గు రమణమూర్తికి రాష్ట్ర దివ్యాంగుల కమిటీ సెక్రటరీ ఓర్న సాయి, జిల్లా దివ్యాంగుల కమిటీ అధ్యక్షుడు గురివెల్లి రమణమూర్తి ఆధ్వర్యంలో దివ్యాంగ సభ్యులు పెద్ద ఎత్తున విచ్చేసి ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తికి పుష్పగుచ్చాన్ని అందజేసి పూలమాలలు, దుస్సాలువులు వేసి ఘనంగా సన్మానించారు. ముందుగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు పద్మశ్రీ నందమూరి తారక రామారావు, మాజీ కేంద్ర మంత్రి కీర్తిశేషులు కింజరాపు ఎర్రన్నాయుడు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి దివ్యాంగ సోదరులు మాట్లాడుతూ, మా కష్టాలను దృష్టిలో ఉంచుకుని ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి దివ్యాంగుడికి పెన్షన్ 6,000 రూపాయలకు పెంచి ప్రతి నెల ఇంటి వద్దకే పంపిస్తాము అని ఇచ్చిన హామీ మేరకు 1వ తారీఖున ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ను అందజేయడం చాలా సంతోషంగా భావిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేశారు. 2024 వరకు వికలాంగులకి ఒక వివక్ష అనేది చూపించింది. మరి వికలాంగులందరూ ఎన్నో పోరాటాలు చేసిన ఒక్క రూపాయి గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో వికలాంగులకి సంక్షేమానికి కానీ వికలాంగుల పింఛన్ విషయంలో కానీ మరి నారా చంద్రబాబు నాయుడు గారు 2017-18 ఆ ప్రాంతంలో 3,000 రూపాయలు చేశారు. ఆ 3,000 రూపాయలే తప్పించి కానీ మరి 2019 నుండి 2024 వరకు వికలాంగులకి ఒక్క రూపాయి కూడా వైసీపీ ప్రభుత్వం పెంచలేదు. మరి ఆ సమయంలో అనేక కార్యక్రమాలు ఈ వికలాంగులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున, జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున అనేక కార్యక్రమాలు చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన ఒక్క రూపాయి కూడా పెంచలేదు. మరి పలు దఫాల వికలాంగుల సమస్యలు మరి అన్న మందకృష్ణ మాదిగర ఆధ్వర్యంలో కానీ అనేక పోరాటాలు చేస్తే మన ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజు ప్రతిపక్షంలో వికలాంగుల్ని 3,000 రూపాయల నుండి ఏకదాటిగా 6,000 రూపాయలు పెంచుతామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ఇచ్చిన మేరకు అధికారంలోకి వచ్చిన మొదటి నెలలో 3,000 రూపాయల నుండి 6,000 రూపాయలు పెన్షన్ చేసి వికలాంగుల జీవితంలోన ఒక వినూత్నకరమైన వెలుగుల్లోకి తీసుకువచ్చారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ కార్యక్రమం ద్వారా మరి రాష్ట్ర ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా పలు దఫాల వినతి పత్రం సమర్పించాము. మరి నారా లోకేష్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ మా వికలాంగుల సమస్యలు మేము ప్రతిపక్షంలో మా పాత్రని పోషించడంలోన మరి మన ప్రీతమ నాయకులు బొగ్గు రామమూర్తి గారి ఆధ్వర్యంలో మన రాష్ట్ర పార్టీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెట్టడం వలన
మా సమస్యలన్నీ పరిష్కారమైనాయి. కాబట్టి ఈ రోజు మరి మా ప్రీతం నాయకులు బుగ్గరామమూర్తి గారికి కలిసి తెలుగుదేశం పార్టీకి మరి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఇండోర్ స్టేడియంను ఆకస్మికంగా పరిశీలన చేసిన శాసనసభ్యులు నడికుదుటి ఈశ్వర్రావు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో రణస్థలం మండలం కొండమూలగాం సమీపంలో ఉన్న ఇండోర్ స్టేడియంను ఆకస్మికంగా స్థానిక శాసనసభ్యులు నడికుదుటి ఈశ్వర్రావు పరిశీలించారు. స్టేడియం నుండి కొండమూలగాం R&B రోడ్డు నుండి స్టేడియానికి వెళ్లే రహదారి అధ్వానంగా ఉండడంతో క్రీడాకారులు స్థానికులు పలు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా రోడ్డు పక్కన మురుగునీరు, కొండ నుండి వచ్చే వర్షం నీరు వల్ల ఈ రహదారి పూర్తిగా కనీసం స్టేడియానికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ సమస్యలను స్థానికులు, క్రీడాకారులు ఎమ్మెల్యే NER దృష్టికి తీసుకురావడంతో ఆయన స్వయంగా బుధవారం పరిశీలించారు. రోడ్డుకు అవసరమైన మరమ్మతులను సమస్యను పరిష్కరిస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. అదేవిధంగా పక్కన ఉన్న ప్రభుత్వ భూమిని కూడా పరిశీలించారు. ఆయన వెంట కూటమి నాయకులు పాల్గొన్నారు. విద్యారంగ ఉపాధ్యాయుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ఐక్య ఫెడరేషన్ వారు జిల్లా విద్యా అధికారికి విజ్ఞప్తి చేశారు. విద్యారంగ ఉపాధ్యాయుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ఐక్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి కె వెంకటేశ్వరరావుకి UTF నాయకత్వం ప్రాతినిధ్యాన్ని ఇచ్చారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో పెండింగ్ లో ఉన్న మెడికల్ రియంబర్స్మెంట్, సర్వీస్ రెగ్యులైజేషన్, పాస్పోర్ట్ NOC సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, జిల్లాలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాల అన్ని టైటిల్స్ సకాలంలో అందజేయాలని, ప్రభుత్వం మంజూరు చేసిన కిట్లను పాఠశాల పాయింట్ వద్దకు సరఫరా చేయాలని, యుడైస్ లో సాంకేతిక లోపాలను సవరించాలని, పలువురు విద్యార్థులు పాఠశాలల్లో చేరే సందర్భాల్లో పూర్వపు పాఠశాలలో వారి పేరును ఆన్లైన్లో వెంటనే తొలగించే ఏర్పాట్లు చేయాలని, ఎన్నికల విధులు నిర్వహించే ఉపాధ్యాయ సిబ్బందికి డ్యూటీ సర్టిఫికేట్ మంజూరు చేసేందుకు సంబంధిత తహసీల్దార్లకు విద్యాశాఖ నుండి కోరాలని, ఉపాధ్యాయులు కొరత ఉన్న చోట విద్యా వాలంటీర్లను నియమించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, ఆన్లైన్ వర్క్ చేయట నిమిత్తం ఉన్నత పాఠశాలలో కంప్యూటర్ ఆపరేటర్ను నియమించాలని కోరారు. జిల్లా విద్యాశాఖ అధికారి అందుకు సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో UTF రాష్ట్ర కార్యదర్శి ఎస్ కిషోర్ కుమార్, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎల్ బాబురావు, బి శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి చెందిన సమయంలో జర్నలిస్టులకు తాత్కాలికంగా రద్దు చేసిన రైల్వే రాయితీ పాసులను పునరుద్దరించాలని, సీనియర్ సిటిజన్లకు రైల్ టికెట్ ఛార్జీలలో రాయితీ పెంచాలని, అలాగే శారీరక, మానసిక వికలాంగులకు రాయితీని అందించే సౌకర్యాలు పెంచడంతో పాటు దీనికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన వికలాంగ ధృవీకరణ పత్రాలను ఆమోదించాలని కోరుతూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ కి ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అభ్యర్థించారు. బుధవారం ఇవే అంశాలకు సంబంధించి రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవికి అప్పలనాయుడు వినతి పత్రాన్ని అందించారు. ముఖ్యంగా ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాలు మరియు ఇంటర్వ్యూలు సమాజ శ్రేయస్సు పట్ల వారికి ఉన్న ఆసక్తి, అంకితభావం మరియు నిబద్ధత కారణంగా జర్నలిస్టులు తమ సొంత డబ్బును ఖర్చుల కోసం ఉపయోగిస్తున్నారని అన్నారు. దయచేసి ఇక నుంచి గుర్తింపు పొందిన జర్నలిస్టులు సమాజ శ్రేయస్సు కోసం అందిస్తున్న వారి సేవలను పరిగణలోకి తీసుకుని సంబంధిత జర్నలిస్టులందరికీ రాయితీ పాసులను పునఃప్రారంభించాలని రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ కి అప్పలనాయుడు అభ్యర్థించారు. గత కొన్ని దశాబ్దాలుగా మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లలో ప్రాథమిక ఛార్జీలలో అన్ని తరగతుల్లో రాయితీని పొందేందుకు రాష్ట్ర స్థాయి అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులు ప్రభుత్వ గుర్తింపు పొందారని అప్పలనాయుడు లేఖలో వివరించారు. అలాగే ఇప్పటికే ఉన్న నిబంధనల ప్రకారం బోన్ఫైడ్ ప్రెస్ వర్క్ మీద ప్రయాణం కోసం గుర్తింపు పొందిన జర్నలిస్టులకు మెయిలు, ఎక్స్ప్రెస్ రైళ్ల ప్రాథమిక ఛార్జీల్లో అన్ని తరగతుల్లో 50% రాయితీ అనుమతిస్తున్నారని పేర్కొన్నారు. కాగా కోవిడ్ మహమ్మారి వ్యాప్తి చెందిన సమయంలో రైల్వే మంత్రిత్వ శాఖ జర్నలిస్టులకు రాయితీ పాసులను రద్దు చేసినప్పటి నుండి అక్రిడేటెడ్ జర్నలిస్టులందరూ వార్తలు, కథనాలు తదితర ప్రెస్ సంబంధిత పనుల కోసం సొంత ఖర్చులతో తమ అధికార పరిధిలో తిరుగుతున్నారని స్పష్టం చేశారు. అంతేకాకుండా రైల్లో ప్రయాణం చేసేటప్పుడు అదనపు మద్దతు అవసరమయ్యే కొన్ని వర్గాల ప్రయాణికుల సమూహాలకు సౌకర్యాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉందని కలిశెట్టి అప్పలనాయుడు లేఖ ద్వారా రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ దృష్టికి తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన వికలాంగ ధృవీకరణ పత్రాలను ఆమోదించాలని, కోవిడ్ సమయంలో జర్నలిస్టుకు రద్దు చేసిన రైల్వే రాయితీ పాసులను పునరుద్ధరించాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను అభ్యర్థించిన కలిశెట్టి. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.